అందరికీ నమస్కారం. పండుగలైనా లేదా ప్రత్యేక సందర్భాలప్పుడు ఎంతో రుచిగా అందరికీ నచ్చేలా పర్ఫెక్ట్గా చేసుకోగలిగే ఈ 4 రెసిపీస్ ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పెసర ఉక్కిరి చేయడం కోసం ఇలా కొలతకి ఏదైనా కప్పు తీసుకొని ఈ కప్పుతో పెసరపప్పును కొలిచి తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళని వంచి తీసేయాలి. ఈ పప్పుని నానబెట్టే అవసరం ఏమీ లేదు, కానీ నీళ్ళేమీ లేకుండా కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. తర్వాత మనం తీసుకున్న పెసరపప్పులో సగం క్వాంటిటీ ఉండేలా, అంటే అరకప్పు వరకు అసలు పాలిష్ చేయకుండా ఉండే గోధుమ రవ్వ తీసుకోవాలి. ఇది ఉప్మా చేసుకోవడానికి వాడతామని చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వను కూడా శుభ్రంగా కడిగి నీళ్ళని వంచి తీసేసి కొద్దిసేపు ఆరనివ్వాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 స్పూను నెయ్యి వేసి మనం కడిగి నీళ్ళన్నీ వంచి తీసేసిన పెసరపప్పుని వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఈ ఉక్కిరికి పెసరపప్పు చక్కగా వేగినట్లయితే ఉక్కిరి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. పప్పు ఇలా కొంచెం రంగు మారి కమ్మటి వాసన వస్తూ ఉన్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే పప్పును కొలిచామో అదే కప్పుతో 4 కప్పుల వేడివేడి నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి. పప్పు మరీ ముద్దపప్పులా పేస్ట్లా కాకుండా ఈ మాత్రం మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిని ఒకసారి క్లీన్ చేసుకొని ఇందులో 1 స్పూను నెయ్యి వేసి నెయ్యి కాగిన తర్వాత మనం కడిగి నీళ్ళని వంచి తీసేసి కొద్దిసేపు ఆరబెట్టుకున్న ఈ గోధుమ రవ్వను కూడా వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. గోధుమ రవ్వ కమ్మటి వాసన వస్తూ కొంచెం రంగు మారి ఇలా చక్కగా వేగిన తర్వాత మనం ఈ రవ్వ కొలిచిన కప్పుతో 3 కప్పుల వేడివేడి నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసి ఒకసారి కలిపిన తర్వాత మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోగా పక్కనే స్టవ్ మీద మనం పెసరపప్పును కొలిచిన కప్పుతోనే 2 కప్పుల బెల్లాన్ని కొలిచి వేసుకోవాలి. అంటే పెసరపప్పుకి డబుల్ క్వాంటిటీ ఉండేలా బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత 1/2 కప్పు నీళ్లు పోసి ఇది పాకమేమీ వచ్చే అవసరం లేకుండా బెల్లం కరిగే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు ఉడికించిన క్లిప్ మిస్ అవడం వల్ల చూపించలేకపోతున్నాను. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కనే ఉడుకుతున్న గోధుమ రవ్వని చెక్ చేసుకోవాలి. ఇది ఇలా చక్కగా పలుకేమీ లేకుండా అలాగే చిమిడిపోకుండా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు అంతా వేసుకోవాలి. పెసరపప్పు వేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని వడకట్టి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి దీన్ని నెమ్మదిగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ స్వీట్లో పాలు పంచదార లాంటివి ఏమీ వేయం కాబట్టి స్వీట్ మరింత టేస్ట్గా ఉండడం కోసం మధ్య మధ్యలో అవసరమైనప్పుడల్లా 1 స్పూను నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలి. సాధారణంగా స్వీట్స్లో నెయ్యి ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మన ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నెయ్యి వేస్తూ కొద్దిసేపు ఉడికించేసరికి ఇది ఇలా చక్కగా ఉడికి కడాయి నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. ఇది ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇదే కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 1 స్పూను నెయ్యి వేసి కాగిన తర్వాత జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం పలుకులు, ఎండు కొబ్బరి తురుము వేసుకొని చక్కగా వేగిన తర్వాత స్వీట్లో కలిపి సర్వ్ చేసుకోవడమే. సాధారణంగా నేతితో చేసే ఇలాంటి స్వీట్స్ ఏవైనా కానీ కొంచెం గోరువెచ్చగా ఉండగా సర్వ్ చేసుకున్నట్లయితే నెయ్యి బిగుసుకుపోకుండా ఉండి తినేటప్పుడు మరింత రుచిగా ఉంటుంది. అయితే చల్లారిపోతే మరో టేస్ట్ ఉంటుంది, కానీ ఒకవేళ కొంచెం వేడిగా ఉంటే ఇష్టపడేవాళ్ళు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా వేడి చేసుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండడం మాత్రమే కాకుండా ఎక్కువ ప్రోటీన్ ఉండి పిల్లలకు కూడా ఎంతో బలాన్ని ఇచ్చే ఈ ప్రత్యేకమైన స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అందరూ ఎంతో ఇష్టంగా తినే రవ్వ లడ్డూని కేవలం అరగంటలో చిన్నపిల్లలు కూడా చేసుకోగలిగేంత ఈజీగా, నోట్లో కరిగిపోయేంత సాఫ్ట్గా, వారం రోజులు నిల్వ ఉండేలా పాలు పంచదార వాడకుండా మరింత రుచిగా ఎలా చేయాలో చూద్దాం. ఈ రవ్వ లడ్డు చేయడం కోసం రిఫైన్డ్ షుగర్ కాకుండా పటిక బెల్లాన్ని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే దీని బదులు పంచదార అయినా వేసుకోవచ్చు. దీన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఈ పౌడర్ అంతా మనం వేయం, కానీ మనకి అవసరమైనంత వేసుకొని మిగతాది గాలి తగిలిన డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని మంచి క్వాలిటీ ఉండే నెయ్యిని 1/2 కప్పు వరకు వేసుకొని గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇవి సగం పైన వేగే వరకు
కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులో గుప్పెడు కిస్మిస్లు కూడా వేసుకొని ఇవి చక్కగా ఉబ్బి వేగే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి రెండు ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ జీడిపప్పు పలుకులు, కిస్మిస్లు ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు చాలా సన్నగా ఉండే బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఉప్మాకి వాడే ఈ బొంబాయి రవ్వని కొందరు సూజీ రవ్వ అని కూడా అంటారు. అయితే ఈ రవ్వ ఒక్కొక్కసారి కొంచెం లావుగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సన్నగా ఉండే రవ్వని చూసి తీసుకోవాలి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. రవ్వ లడ్డు రుచంతా ఈ రవ్వ వేయించడంలోనే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అస్సలు మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి. దాదాపు 10 నిమిషాల పాటు వేయించేసరికి ఇలా కొంచెం రంగు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొబ్బరి కూరతో కోరుకుని కూడా వేసుకోవచ్చు. అయితే కొబ్బరిని మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు అస్సలేమీ వేయకుండా కొబ్బరిని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లోనే ఉంచి ఇవి రెండూ కలిసి పూర్తిగా వేగే వరకు కంటిన్యూస్గా కలుపుతూనే వేయించుకోవాలి. రవ్వ కొబ్బరి కలిసి వేగడానికి దాదాపు పావు గంట వరకు టైం పట్టింది. కొబ్బరిలో ఉండే తేమంతా పోయి రవ్వ కొబ్బరి కలిసి చక్కగా గోల్డెన్ కలర్లోకి వేగి కమ్మటి వాసన వస్తూ ఉన్నప్పుడు దీని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మనం గ్రైండ్ చేసుకున్న పటికి బెల్లం పొడిని 1/2 కప్పు కొలిచి వేసుకొని 1/2 కప్పు నీళ్లు కూడా వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇదంతా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్పు పటికి బెల్లం పొడిని తీసుకున్నాను. పటికి బెల్లం పొడంతా నీళ్లలో కలిసి చక్కగా కరిగిపోయి ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇది జిడ్డుగా మారుతూ ఉంటుంది. ఈ పాకం సరిగ్గా ఉడకకపోతే రవ్వ లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవని గుర్తుంచుకోవాలి. ఇది తీగపాకం ఏమీ రానవసరం లేదు, కానీ చక్కగా ఉడికి నూనెలా జిడ్డుగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకొని ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని వేయించి పక్కకి తీసి పెట్టుకున్న రవ్వంతా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకంతో రవ్వ బాగా కలిసేలా ఒకసారి బాగా కలిపి ఈ రవ్వ ఈ పాకాన్ని సరిగ్గా పీల్చుకోవడం కోసం 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. రవ్వ ఇలా పాకాన్నంతా చక్కగా పీల్చుకున్న తర్వాత ఇలా కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఎక్స్ట్రా టేస్ట్ కోసం 2-3 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల రవ్వ లడ్డూలు మరింత రుచిగా ఉంటాయి. ఈ మిల్క్ పౌడర్ ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకున్నట్లయితే తీపి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలా అవ్వకుండా ఉండడం కోసం కావాలంటే పటికి బెల్లం పొడి క్వాంటిటీని తగ్గించి వేసుకొని పాలపిండిని మరికొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ లడ్డూల కోసం నేను వేసిన తీపి అయితే సరిగ్గా సరిపోతుంది. మీరు తినే తీపికి తగ్గట్టు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలు చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ మనం నెయ్యి తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవడం వల్ల లడ్డూలు పూర్తిగా చల్లారిపోయినా కానీ వారం రోజుల వరకు చాలా సాఫ్ట్గా ఇప్పుడు ఎలా అయితే చేసామో అదే విధంగా ఉంటాయి. అలాగే ఇందులో బైండింగ్ కోసం సాధారణంగా పాలు వేస్తూ ఉంటారు కదా, అయితే అలా పాలు వేయకుండా పాకాన్ని బట్టి వేసుకోవడం వల్ల లడ్డూలు పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ టేస్టీ రవ్వ లడ్డు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. పండుగలైనా ఫంక్షన్స్ అయినా మన తెలుగువారి ఇళ్లలో తప్పనిసరిగా ఉండాల్సింది బూరెలు. అయితే ఎక్కడ చూసినా కానీ బూరెలు అనేసరికి సాగుతూ ఉండి చల్లారేసరికి మెత్తగా అయిపోతూ ఉంటాయి. నేను కూడా ఎన్నో చోట్ల బూరెలు తిన్నాను, కానీ అసలు మా అక్క చేసేంత టేస్టీ బూరెలు అయితే ఎక్కడా తినలేదండి. క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండే ఈ బూరెలు మా అక్క దగ్గర నుండే నేర్చుకున్నాను. ఈ వీడియో ఇంతకు ముందే షేర్ చేశాను, కానీ చాలామంది మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మరోసారి షేర్ చేస్తున్నాను. ఈ బూరెలు చేయడం కోసం ముందుగా ఇలా కొలతకి ఏదైనా గిన్నె తీసుకోవాలి. ఈ గిన్నెతో 1 గిన్నెడు మంచి క్వాలిటీ ఉండే మినపప్పును తీసుకొని చక్కగా కడిగి నిండా నీళ్లు పోసి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ మినపప్పు దాదాపు 1/2 కిలో వరకు ఉంటుంది. మినపప్పు కొలిచిన ఇదే గిన్నెతో గిన్నెడు పచ్చిశనగపప్పును కొలిచి తీసుకుంటున్నాను. ఈ పప్పు దాదాపుగా 1/2 కిలో వరకు ఉంటుంది. దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగి 1 గిన్నెడు పప్పుకి 2.5 గిన్నెల నీళ్లను కొలిచి వేసుకోవాలి. ఇలా నీళ్లు కొలిచి వేసుకున్న తర్వాత గంట పాటు ఈ పప్పును నానబెట్టుకోవాలి. తర్వాత బూరెలు గుల్లగా క్రిస్పీగా రావడం కోసం మనం కొలత కోసం వాడుతున్న గిన్నెతో
చాలా సన్నగా ఉండే ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. ఈ ఇడ్లీ రవ్వ కూడా 1/2 కిలో వరకు ఉంటుంది. ఇలా సన్నగా ఉండే ఇడ్లీ రవ్వ వేసుకోవడం వల్ల బూరెలు చాలా గుల్లగా క్రిస్పీగా రావడంతో పాటు ఎక్కువసేపు మెత్తబడకుండా క్రిస్పీగానే ఉంటాయి. ఇప్పుడు ఈ రవ్వలో నీళ్లు పోసి ఒకసారి బాగా కడిగి నీళ్ళని వంచేసి మళ్ళీ కొన్ని నీళ్లు పోసి దీన్ని కూడా గంటపాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో మనం కొలత కోసం వాడుతున్న గిన్నెతో ఈ గిన్నెడు పొడి బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. ఈ బియ్యం పిండి దాదాపు 200 గ్రాముల వరకు ఉంటుంది. చాలామంది బూరెలు వేసేటప్పుడు బియ్యాన్ని నానబెట్టి రుబ్బుతూ ఉంటారు, కానీ అలా బియ్యం నానబెట్టి రుబ్బడం వల్ల బూరెలు క్రిస్పీగా రాకుండా కొంచెం సాగుతూ వస్తాయి. ఇలా బియ్యానికి బదులుగా బియ్యం పిండి వేసుకోవడంతో పాటు మనం ఇడ్లీ రవ్వ కూడా వేస్తున్నాం కాబట్టి బూరెలు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని ఒకసారి బాగా తడిపి మూత పెట్టి దీన్ని కూడా గంటపాటు నానబెట్టుకోవాలి. అయితే ఇలా నీళ్లు పోసేటప్పుడు పిండి జారైపోకుండా చూసుకోవాలి. తర్వాత గంటపాటు చక్కగా నానిన ఈ శనగపప్పుని నీళ్లతో పాటుగా కుక్కర్లో వేసుకోవాలి. అయితే మనం స్వీట్ చేస్తున్నాం కాబట్టి ఇంతకుముందు ఇదే కుక్కర్లో ఏమైనా కూరలు కానీ లేదా కారంగా ఉండే వంటలు కానీ చేసినట్లయితే కొన్ని నీళ్లు పోసి నీళ్లను మరిగించి పారబోసి అప్పుడు ఇలా పప్పును ఉడికించుకోవాలి. లేదంటే ఆ కూరలకి సంబంధించిన ఫ్లేవర్ అంతా కూడా ఈ పప్పులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకుని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇందులో ఉన్న నీళ్ళన్నీ వడకట్టి తీసేయాలి. మనం పప్పు ఉడికించుకున్న తర్వాత ఈ మిగిలిపోయిన నీళ్ళని వడకట్టి తీసేసుకొని ఇందులో కొంచెం చింతపండు వేసి ఉప్పు కారం అన్నీ వేసి మరిగించి తాలింపు వేసుకొని అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇలా పప్పు ఉడికించిన తర్వాత నీళ్ళేమీ రాకూడదనుకునే వాళ్ళు 1 గిన్నెడు పప్పుకి 2 గిన్నెలు నీళ్లు పోసి ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది. అయితే మా అమ్మగారికి కట్టు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇలా పప్పును ఉడికించేటప్పుడు నీళ్లు తీస్తూ ఉంటాను. ఇలా నీళ్ళన్నీ వడకట్టి తీసేసిన తర్వాత ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని ఒకసారి గరిటెతో మ్యాష్ చేసుకోవాలి. అయితే మీరు పప్పు ఉడికించేటప్పుడు మరీ ముద్దపప్పులా ఉడికించేసినట్లయితే మనం పాకంలో వేసి ఉడికించేటప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరీ ఓవర్గా కుక్ చేసేయకుండా ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత పాకం పట్టుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలో మనం కొలత కోసం తీసుకున్న గిన్నెతో గిన్నె నిండుగా తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను కాబట్టి నేరుగా కడాయిలోనే వేసిస్తున్నాను. ఈ బెల్లం కరగడం కోసం చాలా కొద్దిగా పప్పు ఉడికించిన నీళ్లు కూడా పోసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ బెల్లం దాదాపు 300 గ్రాముల వరకు ఉంటుంది. బెల్లం పూర్తిగా కరిగి ఇలా నొరగలు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని స్వీట్కి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసి మనం ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా ఈ పాకంలో కలిసేలా బాగా కలపాలి. ఇలా పప్పు వేసి అంతా కలిపేసరికి ఇది కొంచెం లూజ్గా తయారవుతుంది కాబట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూనే ఉడికించుకోవాలి. అలాగే ఇది ఉడికేటప్పుడు కుతకుతలాడుతూ పైకి చిందే అవకాశం ఉంటుంది కాబట్టి చేతులు కాలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో ఉన్న తేమంతా పోయి దగ్గర పడి మనం వంట చేయడానికి అనుకూలంగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇది పాకంతో కలిసి చక్కగా ఉడకడానికి దాదాపు 1/2 గంట పాటు టైం పడుతుంది. ఇందులో ఉండే తేమంతా పోయే వరకు ఉడికించినట్లయితే వంట సరిగా రాదని గుర్తుంచుకోవాలి. ఇది ముద్దపప్పులాగా బాగా దగ్గర పడిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారితేనే ఇలా దగ్గర పడి వంట చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకి కావలసిన సైజులో ఉండలు చేసుకోవాలి. ఉండలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ప్లేట్లో పెట్టిన క్లిప్ మిస్ అవ్వడం వల్ల చూపించలేకపోతున్నాను. ఇక్కడ నేను తీసుకున్న కొలతలకి 27 వరకు ఉండలయ్యాయి. ఇప్పుడు 4 గంటల పాటు చక్కగా నానిన ఈ మినపప్పుని గ్రైండర్లో కానీ రోట్లో కానీ వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఇది మరీ జారైపోకుండా గ్రైండ్ చేసుకోవాలి. అలాగని నీళ్లు సరిపడినన్ని వేయకుండా గట్టిగా గ్రైండ్ చేసినట్లయితే బూరెలు కూడా గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇలా ఫ్లఫీగా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక గిన్నెలో తీసుకోవాలి. పిండి గ్రైండర్లో కానీ రోట్లో కానీ మాత్రమే రుబ్బినట్లయితే ఇది ఇలా చక్కగా ఫ్లఫీగా ఒదుగుతుంది. ఇప్పుడు దీంట్లో మనం గంటపాటు నానబెట్టుకున్న బియ్యం పిండి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా తీసుకొని నీళ్ళేమీ రాకుండా గట్టిగా చేత్తో పిండి వేసుకోవాలి.
ఇలా బూరెల పైన ఉండే లేయర్ చప్పగా ఉండకుండా ఉండడం కోసం ఇందులో 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలపాలి. ఇక్కడ మొదటిగా ఏంటంటే మనం మినప్పిండిని గ్రైండర్లో రుబ్బాము, అలాగే బియ్యానికి బదులుగా బియ్యం పిండి వాడాము. అదే కాకుండా మనం సన్నగా ఉండే ఇడ్లీ రవ్వను కూడా వేసాం కాబట్టి ఇందులో సోడా లాంటివి ఏమీ వేయకుండానే బూరెలు చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఇలా పిండంతా కలిపిన తర్వాత పిండి మరీ గట్టిగా ఉంటే బూరెలు కొంచెం గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 1-2 స్పూన్ల వరకు నీళ్లు వేసి కలుపుకోవచ్చు. మనం బూరెలన్నీ వేసేసుకున్న తర్వాత ఒకవేళ ఈ పిండి కానీ మిగిలినట్లయితే చిన్న చిన్న పునుగుల్లా వేసుకుని సాయంత్రం పూట చట్నీతో పాటు స్నాక్లా సర్వ్ చేసుకోవచ్చు. పిండి ఇలా బోండా పిండి కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకున్న తర్వాత ఇలా పూర్ణాన్ని తీసుకుని పిండిలో చక్కగా ముంచి నేరుగా వేడివేడి నూనెలో వేసుకోవాలి. అయితే నూనె బాగా కాగి ఉండడంతో పాటు మంట హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు డీప్ ఫ్రై చేసే ఏ ఐటమ్స్ అయినా కానీ ఒకేసారి అన్నిటినీ వేసేయకుండా ఒకటి నూనెలో వేసి వేయించి తిని చూసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకుని ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉన్నా కూడా బూరెలు గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పిండిలో 1-2 స్పూన్ల వరకు నీళ్లు వేసి కలుపుకొని అప్పుడు మిగతా బూరెల్ని వేసుకోవాలి. ఒక్కోసారి మినపప్పు క్వాలిటీ సరిగా లేకపోయినా బూరెలు గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు పిండిలో 1/2 స్పూన్ వరకు వంట సోడా వేసుకొని బాగా కలిపి అప్పుడు బూరెల్ని వేసుకోవచ్చు. ఇలా కడాయి పట్టినన్ని బూరెలు వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వీటిని వేయించుకోవాలి. అలాగే నూనెలో ఇవి కొంచెం సెట్ అయిన తర్వాత అప్పుడు ఇలా గుండ్రంగా తిప్పుతూ వేయించుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వేగడానికి మంట హై ఫ్లేమ్లో ఉంచి వేయించినట్లయితే దాదాపు 8 నుండి 10 నిమిషాల పైనే టైం పడుతుంది. ఇవి ఇలా చక్కగా గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత బయటికి తీసి సర్వ్ చేసుకోవడమే. చెప్పిన టిప్స్ అన్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ ట్రై చేసినట్లయితే ఇంకెప్పుడు మీరు ఇదే పద్ధతిలో బూరెల్ని చేసుకుంటారు. క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండే ఈ బూరెలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. కొంచెం పుల్లగా కారంగా నోటికి ఎంతో రుచిగా ఉండి చాలా తక్కువ టైంలో చేసుకోగలిగే పోహా ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఒక గిన్నెలో కొంచెం మందంగా ఉండే అటుకుల్ని 1 కప్పు వరకు తీసుకొని నీళ్లు పోసి ఒకసారి బాగా కడగాలి. అయితే ఇలా కడిగేటప్పుడు మరీ చేత్తో గట్టిగా పిసికేయకుండా కొంచెం దుమ్ము పోయేలా పైపైన మాత్రమే కడగాలి. ఇప్పుడు ఈ నీళ్లను పూర్తిగా ఉంచేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని 1/2 నిమిషం పాటు అలా ఉంచి వెంటనే ఫిల్టర్లో పోసి వడకట్టుకోవాలి. ఈ 1/2 నిమిషంలో కొద్దిగా నీళ్లు పీల్చుకొని ఇవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి. అయితే ఫిల్టర్లో వేసిన తర్వాత 10 నిమిషాల పాటు అలాగే వదిలేసినట్లయితే ఇవి తేమనంతా పీల్చుకొని ఇలా చక్కగా పొడి పొడిగా తయారవుతాయి. ఇలా అటుకుల్ని రెడీ చేసుకున్న తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్లో 2-3 స్పూన్ల వరకు నూనె వేసుకొని 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలను ఎర్రగా వేగనిచ్చిన తర్వాత ఇందులో 1 స్పూను ఆవాలు 1 స్పూను జీలకర్ర వేసి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత 1/2 స్పూను ఇంగువ వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసి తినే కారానికి తగ్గట్టు 1 స్పూను పచ్చిమిర్చీలని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడి తగ్గనిచ్చి ఇందులో 1 స్పూను పటిక బెల్లం పొడి కానీ లేదా పంచదార పొడి కానీ వేసుకోవాలి. తర్వాత గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం పిండి ఇదంతా బాగా కలిపి ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. అటుకులు తాలింపులో సరిగ్గా కలిస్తే సరిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇవి విరిగిపోకుండా ఇలా నెమ్మదిగా స్పాచులాతో చక్కగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు లాంటివి ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇందులో మనం సరిపడినంత నూనె, అలాగే టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం 1 స్పూను పటిక బెల్లం పొడి, అలాగే సరిపడినంత పులుపు వేసుకోవడం వల్ల బయట దొరికే పోహాలాగే ఎంతో రుచిగా ఉంటుంది. ఇక్కడ ఉల్లి వెల్లుల్లి లేకుండా చేశాను కాబట్టి అలాంటివేమీ వేయట్లేదు. కావాలంటే పైన కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కారం బూందీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. బోలెడని టిప్స్తో పర్ఫెక్ట్గా ఎంతో రుచిగా చేసుకోగలిగే ఈ 4 రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.